బంధ విముక్తి లభించదు. కాబట్టి అనేకులు దైవ సాక్షాత్కారములకై పెక్కు వ్రతములు, నియములు, మరి ఇలాంటివన్నీ మౌన వ్రతాలు, ఉపవాస వ్రతాలు, బ్రహ్మచర్య వ్రతము, స్వాధ్యాయ వ్రతము ఉన్న వారిని ఆచరిస్తుంటారు. కానీ వారి యందు పెక్కుడికి దృఢత్వం, స్థిరత్వం ఏర్పడట్లేదు. దానికి కారణమేమో భగవానుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మనం చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి, మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధన ప్రక్రియ అనేటటువంటిది మన సనాతన ధర్మంలో చాలా విశాలమైనది. ఎన్ని పూజలు ఉన్నాయో లెక్కలేని పూజలు ఉన్నాయి, లెక్కలేని వ్రతాలు ఉన్నాయి. అష్టాంగ యోగం, మరి ధ్యాన యోగం, ఇలాంటివన్నీ ఎన్నో పద్ధతులు ఉన్నాయి. క్రియాయోగం, అనేక రకమైనటువంటి సాధన ద్వారా భగవంతుడు చేరుకోవడానికి అనేక మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ వెసులుబాటు ఒక్క సనాతన ధర్మంలోనే ఉందండి. మిగతా ధర్మాలు అలా ఉండవు. నేను చెప్పిందే మీరు ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నా పేరు పెట్టుకుంటేనే నీకు చెల్లు. అసలు నామం రూపం అనేటటువంటి పదార్థానికి ఉంటుంది, వస్తువుకు ఉంటుంది, అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో కనపడేటటువంటి జీవులకు ఉంటుంది తప్ప నామరూపరహితుల్ని నామానికి కట్టుబడేసింది అసలు వాళ్ళు నిజం చెప్పాలండి. యేసు నామమును ప్రార్థించు అని అంటాడు. నువ్వు స్వర్గానికి పోయినా నా నామం చెప్తే కానీ అని అంటాడు. అసలు నామరహితుడు వాస్తవంగా నీ మనసు నిలబడటానికి నామం ఏర్పరచుకున్నావే తప్ప. చూసారా, ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు ఎన్నో ఉన్నాయి, కానీ మనకి స్థిరత్వం, మనసు నిలబడట్లా. ఎందుకని? ఆ పాపం హృదయంలో ఉన్నంత వరకు కూడా పరమార్థ సాధన నందు అడ్డు తగ్గుతూనే ఉంటాయి. ఏంటి, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఆయనకి ఎప్పుడు దండం పెడతాను, పొద్దున్నే లేపుతాను, కడ్డీలు తిప్పుతాను, ఏదో గోవులకి ఏదో అరటిపళ్ళు పెడతాను, కనపడినోడికి ఏదో నా సాయం చేస్తాను, ఇది నా కష్టాలు ఇట్లా ఉన్నాయి ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అసలు భగవంతుడు చూస్తున్నాడా, చేస్తున్నాడా, అసలు మన పట్ల ఏమన్నా దీంతో ఉన్నాడా లేదా అని మనం ఎంత నీతిగా జాగ్రత్తగా ఉంటున్నాం, ఎంత పద్ధతిగా ఉంటున్నాం, మనం ఎట్టాకి ఉండిపోయాం. అవి ఏమి లేకుండా అజ్ఞానంగా రకరకాలుగా తిరిగి తాగి ఎట్టబట్ట మాట్లాడేవాడు ఆడ పరిస్థితి బాగుంది అని అనిపిస్తూ ఉంటుందా లేదా? ఆ మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏమో భగవానుడు ఇచ్చిన అనేక జన్మార్జిత పాపమే దానికి కారణము. చూసారా, ఎంత మంచివాడు. నేను నన్నే నా ఇంటి పక్కన ఏంటి ఏడిపిస్తాడు, నా ఎదురుడు ఏంటి ఏడిపిస్తాడు, నేను ఏనాడు పొల్లెత్తి మాట్లాడలేదే. జన్మార్జిత పాపం ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. అది అనుభవించడానికే కొడుకు రూపంలోనూ, కోడల రూపంలోనూ, కూతురు రూపంలోనూ మనం గత జన్మలో చేసుకునేటువంటి పాపాలు అవి ఇప్పుడు అనుభవించాలి. మనం ఎవరికో ఎగ్గొట్టాం, 1 లక్షలో, 2 లక్షలు, 3 లక్షలు గత జన్మలో. ఇప్పుడు కొడుకు రూపంలో వచ్చి అది పనికిరాని దానికల్లా మనతో ఖర్చు పెట్టుకుంటాడు. 2 లక్షలు, 3 లక్షలు ఆ వ్యాపారం చేస్తా, ఈ వ్యాపారం చేస్తా. చూసారా, ఈ ఎరుకుతో ఉండాలి మనం. ఓహో, ఇది మనం ఇంత కరెక్ట్గా ఉన్నా కూడా ఇలాగే జరుగుతుంది వ్యవహారం అంటే ఇది మనం నిందించుకోవాల్సినటువంటి అవసరం. ఇది గత జన్మలో నాకు జరిగిపోయింది కాబట్టి ఈ జన్మలో జాగ్రత్త పడాలి. గత జన్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను కాబట్టి ఈ జన్మ జాగ్రత్తగా ఉంటే వచ్చే జన్మకైనా మంచిగా ఉంటాను అనే ఎరుకు ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ జ్ఞానం. జ్ఞానం అంటేనే అది. చూసారా, అప్పుడు మనం ఏంటి, అంత పూజించిన మనం ఏం చేసేది లేదని చెప్పి ఈ ఫోటో తీసి పారేస్తాం, ఇంకో ఫోటో పెడతాం, లేకపోతే ఈ మతాన్నే తీసి పారేసి ఇంకో మతాన్ని పెట్టేస్తాం, బొట్టు దుడిపేస్తాం, జుట్టు విరబోసేస్తాం, ముగ్గు దడిపేస్తాం, ఇంట్లో ఉన్న శివలింగాలను తీసుకెళ్ళి శివాలయం ఆ చెట్టు మొదట్లో పడేస్తాం, చక్కగా తెల్ల డ్రెస్ ఒకటి వేసుకుని, శంకర పిల్లవాడిని వేసుకుని, నల్ల పిల్లవాడిని వేసుకుని ఇట్లా కూర్చుని ఆదివారం తయారు. ఈయన పొద్దునే లగాల్సినటువంటి అవసరం లేదు, ముగ్గు వేసినటువంటి పని లేదు, పూలు వేయాల్సిన పని లేదు, ఏ పని లేదు. చూసారా, అట్లాగా తయారైందనమాట. కాబట్టి మనం గత జన్మంలో చేసుకున్నటువంటి పాప పుణ్య ఫలితాలని ఇక్కడ అనుభవించడానికి వచ్చాం. లేకపోతే మనకి జన్మ ఉండదు. పాపము పుణ్యం రెండు బ్యాలెన్స్ అయిపోయి, రెండు ఈక్వల్ అయిపోయినాయి అంటే అది మనకి జన్మ ఉండదు. అది చేసుకునేటటువంటి అవకాశం. అట్లా పాపము పుణ్యము నాకు అంటకోకుండా ఉండాలి. పాపం వద్దు, పుణ్యం వద్దు. అదేంటండి పాపం వద్దంటే ఎవరైనా బాగుంటుంది, కానీ పుణ్యం వద్దంటారు ఏంటండి రవి గారు అని మీకు క్వశ్చన్ రావచ్చు. దానికి దీనిలో ఆల్రెడీ వెళ్ళిన చాప్టర్లో చెప్తుంది.
పుణ్యమైనా అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది, పాపమైనా అనుభవించడానికి అది ఎట్లా జన్మ తీసుకుంది. పాపపు జన్మ తీసుకోవాల్సి వచ్చేటప్పటికి నీచమైనటువంటి జన్మ లభిస్తే అది మనకు తెలుస్తుంది. కుక్క, నల్లి, పిల్లి, పేదరికం, అనారోగ్యం, భయంకరమైనటువంటి తిండి తిప్పలు కావాలన్నటువంటి పరిస్థితి. మరి పుణ్యం జన్మ తీసుకోవద్దంటే ఎస్, పుణ్యం కూడా అనుభవించడానికి ఈ లోకంలో రావాలి. పుణ్యం అనుభవించడానికి వచ్చినప్పుడు పుణ్యం అనుభవించేటట్టుగా పుణ్యమంతుడుగానే ఉంటామని గ్యారెంటీ. నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆగర్భ శ్రీమంతుడు ఏంటో పుడుతున్నావు బాగానే ఉంది, కానీ నీకు దైవభక్తి లేదు, నీకు ధనాహంకారం వచ్చేసింది, మాయకు అమ్మేసింది. అప్పుడు మళ్ళీ పాపకర్మలు చేస్తా ఉన్నావు. నీకున్నటువంటి బలంతో, నీకున్నటువంటి వాక్చాతుర్యంతో, నీకున్నటువంటి ఒక పెన్ స్ట్రోక్తో 100 మంది జీవితాలను కూల్చేసేటటువంటి అధికారంలోకి ఆ అధికారికి కొడుకుగా పడుతున్నావు, ఒక మంత్రికి కొడుకుగా పడుతున్నావు. నాన్న ఈ పని చేసి పెట్టు అంటాడు, మరి కొడుకు అడిగాడు కదా అని చెప్పి ఆ అన్యాయ పని చేయాల్సి వస్తుంది. ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టిన వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మ లభించింది, కానీ ఈ జన్మను సార్థకం చేసుకునేది ఎంతమంది? అందుకని నాకు పుణ్యం వద్దు, పాపం. పాపము పుణ్యము లేనటువంటి స్థితి వచ్చిందంటే నాకు ఇక జన్మ ఉండదు. ఇక జన్మ లేదు అనుకుంటే ఈ శరీరం రాదు, ఈ శరీరమే కాదు ఏ శరీరం రాదు. అప్పుడు ఈ జీవాత్మే పరమాత్మ, అంటే నేనే దేవుడు. చూసారా, భక్తుడికి అంత పెద్ద కోరిక పెట్టుకోవాలని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. చూసారా, అందుకని మన పూర్వజన్మ సుకృతాల వల్ల, మన పూర్వజన్మ పాపపుణ్యాల వల్ల మనకి ఇటువంటి భావాలు కలుగుతాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఒక మాట, చవిటి నేలలో విత్తనం మొలవచ్చు, పాప కల్మషయుక్తము హృదయమున పరమార్జ వీర్యము అంకురించవచ్చు. అట్టి వారు ఒకవేళ వ్రతములను ప్రారంభించినను చక్కగా కొనసాగించలేదు, వాని యందు దృఢత్వం కలగదు. అంటే డాంబికమైనటువంటి ఏదో నేను చేస్తున్నాను అని చెప్పి ప్రపంచానికి చెప్పేటటువంటి చేసేటటువంటి కార్యక్రమాలే ఎక్కువగా ఉంటున్నాయి తప్ప నిజంగా స్థిరమైనటువంటి దృఢత్వం కలిగినటువంటి మనసుతో భగవంతుడి మీద చేస్తూ చేయటం, అదే బాధపడుతున్నారు. అక్కడ పందిరేశారు, అక్కడ పెట్టారు కాబట్టి ఈ సంవత్సరం మనం కూడా పెట్టాలి కాంపిటీషన్. అక్కడ లడ్డు 1,00,000 రూపాయలు పాడారు కాబట్టి ఇక్కడ 50 లక్షలు పాడాలి. దీని భక్తి అంటారా? అది ఒక్కొక్క మాట అడిగితే మనం పరిశీలించుకున్నట్టుగా ఉంటుంది. అందుకని భగవద్గీత పట్టుకోవాలంటే సామాన్యమైన విషయం. నిత్యం మనం తిట్టుకున్నట్టే మనం పరిశీలించుకున్నట్టే ఉంటుంది. కాబట్టి దృఢచిత్తంతో, విశ్వాసంతో, నిజమైనటువంటి భక్తితో నన్ను భజించండి, అంతేగాని మీ ఆడంబరపు భక్తి నాకు అనవసరం అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఇట్లా పుణ్యకర్మల చేతను అనేక సత్కార్యములు ఆచరించడం వలన నిష్కామ కర్మ యోగానుష్ఠానం చేతను జీవుని పాపం అంతం. మన పాపం ఎప్పుడు అంతం అవుతుందట? మనం చేసేటటువంటి ఏ పనైనా సరే, ఏ పనైనా అంటే ఇక్కడ మంచి పనిగానే తీసుకోవాలి, చెడ్డ పనికి అసలు దానికి చోటే లేదు. మంచి పని అయినా సరే నేను ఈ పని చేస్తున్నాను అని అంటే నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భావన తొలగించుకుని నిష్కామ కర్మతో, అంటే నేను చేయటం లేదు నువ్వే చేయిస్తున్నావు, మరి నువ్వు చేయటం లేదు దానికి వచ్చేటటువంటి ప్రతిఫలం నాకు అవసరం, కృష్ణార్పణ అనేటటువంటి భావనతో ఈ సమాజంలో కనుక నువ్వు సత్కర్మలు చేస్తే నీకున్నటువంటి పాపకర్మలు డైల్యూట్ అవుతాయి, అంటే పలచబడతాయి. అందుకని భగవాన్ సత్సాయిబాబా అంటాడు, ఒక టంబ్లర్, అదే ఒక మగ్గు నిండా నీళ్లు, మురికి నీళ్లు ఉన్నాయ్యా, మురికి నీళ్ళు ఉన్నాయి, ఆ పాత్ర ముట్టుకోకుండా దానిలో ఉన్నటువంటి మురికి అంతా పోగొట్టాలి. అది ఎట్టకండి అది పట్టుకట్టు వంచొచ్చా అనుకోను, ఆ పాత్ర కలపడానికి, లేదా పాత్రలో మురికి నీళ్ళు ఉన్నాయి, ఆ మురికి నీళ్ళని పోవాలి, మంచినీళ్ళు దానిలో రావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే మంచినీళ్ళు తీసుకుని ఎత్తి పోస్తా ఉంటే దానిలో ఉన్నటువంటి మురికి నీళ్ళన్నీ పోయి అవే మంచినీళ్ళు అయిపోతాయి. చూసారా? అట్లాగే నాకు కొత్తగా మంచితనం రావాలి, నేను కొత్తగా మంచివాడిగా ఉండాలి అంటే ముందు నీలో ఉన్నటువంటి చెడ్డను తొలగించుకోవాలి. ఏంటి ఆ చెడ్డ? రాగద్వేషాలు, సుఖదుఖాలు, ఈ మోహాలు, ఈర్ష్య ద్వేషాలు, అసూయ, డాంబికం, నేను అనేటటువంటి అహంకారం, ఈ అరిషడ్వర్గాలు మనకు తెలుసు కదా, ఈ 6 మనం ఏడ్పిస్తాం. ఇవన్నీ తొలగించుకుంటేనే కానీ ఆ పాత్రలోకి మంచినీళ్ళు పోసిన నిల్వ ఉంటుంది.
అంతే కదా. పాలవాడు వచ్చి పాలు పోస్తా ఉంటే ఏ పాత్ర పెడితే ఆ పాత్ర పెడతావా? ముందు పాత్ర శుభ్రంగా కడుక్కుంటావా లేదా? అట్లా నీకు జ్ఞానం అవ్వాలంటే ముందు నీలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకోవాలి. ఆటోమేటిక్గా జ్ఞానం రాను. అసలు ఇన్బిల్ట్ నువ్వు జ్ఞానవంతుడివే. నీకు మాయ పొరలు కనిపిస్తుంది, అవి తొలగించుకున్నాయి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటో కొత్తగా పొందటం ఏం లేదండి. ఉన్నటువంటి ఈ చీకటి దుప్పట్లను తీసేయండి, అహంకారం అనేటటువంటి దుప్పటి తీసేయండి, నేను అనేటటువంటి దుప్పటి తీసేయండి. చూసారా, రాగం ద్వేషం ఇట్లాంటివన్నీ పక్కన తోసేయండి. సర్వప్రాణులు అందు భగవంతుడు ఉన్నాడు, నేను ఆ ప్రాణులు ఒకనే అనేటువంటి సమత్వభావం ఏర్పరచుకుంది. ఇంతే. ఇవి లేకపోకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా నీ మనసు స్థిరంగా ఉండదు. అంటే నీలో మురికి ఉంది, పైన అత్తరు రాసుకుంటావు. మేము స్నానం చేయవు, వారంలో అయినా అత్తరు రాసుకుంటాం. చూసారా, ఈ అత్తర కంపు ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు కూడా పర్వాలా, మూడో రోజు నుంచి ఈ చెమట కంపును అత్తర కంపు రెండు మిక్స్ అయిపోయి భయంకరమైనటువంటి ఆ కంపు అసలు భరించడం. అంటే నీలో నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే నీలో ఉన్నటువంటి చెడును తొలగించుకుంటే చాలు. చెడును తొలగించుకుంటే ఆటోమేటిక్గా నువ్వు మంచివాడివి. కాబట్టి ఈ పాప పుణ్యకర్మల యొక్క ఫలితాలను నాకు అంటకోకుండా జీవించాలి అనేటటువంటి దాంతో ఉంటూ ఈ శ్లోకంలో ఇంకో మాట చెప్తాడు. మోక్షము పొందవలని సాధకుడు వ్రతాలని చేయాలి, అంతేగాని కోరికల కోసం వ్రతాలు కానీ పూజలు కానీ చేయదు. భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్తాడు. అసలు నేను పూజ చేయమని 18 చాప్టర్లు ఎక్కడ చెప్పను, నాకు ఈ పూజ చేయమని ఎక్కడ చెప్పను. నీలో ఉన్న చెడును తొలగించుకో, జ్ఞానం నేర్చుకో, అందరినీ సమానంగా చూడు, ఇట్లాంటి మాటలే చెప్తాడు. అసలు ఆయన ఏమంటున్నాడు, అసలు నీకు ఏది చేసినా కూడా మోక్షాన్ని పొందేందుకు మాత్రమే చేయాలి. అంటే ఆత్మజ్ఞానం కోసమే మనం పోరాడాలి. అంటే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మరొక శరీరాన్ని పొందకోకుండా ఈ జీవాత్మ పరమాత్మలో మిక్స్ అయిపోవాలి. అది గోల్గా పెట్టుకోమంటున్నాడు. ఇప్పుడు పెట్టుకుంటే ఎన్ని జన్మలతో అవుతావు? ఎప్పుడు పెట్టుకున్నాం కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో పంది, కుక్క, నల్లి, పిల్లి, తల్లి అన్నీ అయిపోయి మానవ జన్మకు వచ్చాం. చూసారా, మనం ఆల్రెడీ ఆన్ ది వే ట్రాక్లోనే ఉన్నాం. కానీ ఇక్కడ మాయ నమ్మేస్తాం. వైకుంఠపాళీలో 99వ గడిలో ఉన్నాం, 98వ గడిలో ఉన్నాం, 99లో పెద్ద పాము ఉంది. అది కలిసిందా మళ్ళీ 1వ గడిలోకి రావాల్సింది. మనం అంతా ఆడుకున్నాక చిన్నప్పుడు అది కరవకుండా చూసుకో, ఆ అజ్ఞానం కరవకోకుండా చూసుకో, ఆ మాయ నిన్ను కప్పేయకుండా చూసుకో. ఆ ఒక్క గడి దాటావా వైకుంఠం అంటే మోక్షమే. ఇక నీకు మళ్ళీ శరీరం అనేది ఇంత జాగ్రత్తగా ఉండాలి. అసలు పెట్టుకునే కోరిక చిన్న చిన్న కోరికలు కాదు, నువ్వు భగవంతుడు అయిపోవాలి, అంటే నీ జీవాత్మే పరమాత్మ అయిపోవాలి. అది పెట్టుకో టార్గెట్ అంటున్నాడండి. మనం ఆయన దగ్గర చిన్న చిన్నవి అడుగుతున్నాం, అవన్నీ నువ్వు అడగవసరం లేదు అంటాడు. అది నీ పూర్వజన్మ కర్మ యొక్క ఫలితంగా నీకు అన్నీ లభిస్తాయి, లభించవు. దాని గురించి నువ్వు అరిసి పెట్టినా అంతే. కానీ నువ్వు పెట్టుకోవాల్సిన టార్గెట్ మాత్రం మోక్షం అనేటటువంటి టార్గెట్లో నువ్వు ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా మోక్షాన్ని సాధించేటటువంటి క్రమంలో కనుక నువ్వు వెళుతూ ఉంటే ఇవన్నీ సెట్ రైట్ అయిపోయి చక్కగా అన్నీ బాగుంటాయి. అది కాకుండా ఈ చిన్న చిన్న కోరికలు కోరేవనుకో అవి మాత్రమే ఇస్తా, ఇంకా తర్వాత మళ్ళీ అడుక్కోవాల్సింది. అడిగిన వాడికి అడుగున పడిపోనని సస్యబాబు అంటాడు. అడగమాకంటావు దేవుడి దగ్గర. నువ్వు ఏది అడిగితే అది మాత్రమే ఇస్తాడు. నువ్వేమి అడగకపోయినా ఆయనకు దండం పెట్టి అంతా భగవదాత్మం, నువ్వు ఏది ఇస్తే తీసుకుంటా స్వామి, నేను నీకు సంపూర్ణ శరణాగతి ఉన్నా, నా జీవితం నీ పాదాల మీద పెట్టాను, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తా అన్నప్పుడు ఆయన ఏమో తలుచుకున్నాడు అది ఇస్తాడట. నిన్న కూడా 109 సంవత్సరాలు బావ మీరు అక్కడ రాలేదుగా, వస్తా అన్నారు. 109 సంవత్సరాలు హిమాలయ యోగి వచ్చాడు మొన్న పిరమిడ్ స్పిరిచువల్లో కానీ 31 రోడ్లో ఉన్నటువంటి దాన్ని ఆయన అనుమతి చెబుతున్నాడు. భగవంతుడు అడిగింది అడగొద్దు అంటాడేంటి అని అనుకునేవాడిని నేను ఈ సాధన క్రమంలో ఉన్నప్పుడు. ఏది కావాలంటే అది అడగొద్దు అంటాడేంటి, అడిగితే ఏంటి నష్టం అని అంటే ఇది కొంతకాలానికి ఒక అనుభవం అయింది. ఒక రోజున రైల్వే స్టేషన్లో ఆయనకు ఉన్నటువంటి జోలి, ఆయనే యోగి, ఆయన దగ్గర ఏముండవు జోలి, దానిలో 100 రూపాయలు 150 రూపాయలు ఉన్నాయి, ఏదో చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి. అది పోయింది, అది ఎవడో కొట్టేశాడు. ఉంటాడు దేవుడు దానికి ఉంటాడుగా, అది కొట్టేశాడు. అరే భలే పని జరిగిందే
నేను ప్రయాణంలో ఉన్నాను, ఏదైనా అవసరం అయితే సోడా తాగాలంటే కూడా లేదు, ఎవరిని అడుక్కునే పరిస్థితి కాదు. ఆయన తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు, ఎక్కడ పడితే అక్కడ చేయి తాగేటటువంటి పరిస్థితి కాదు ఆయన. అని బాధపడుతూ భగవంతుడి మీద భారం, మనం ఏం చేద్దాంలే, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అని ఉన్నాడు. ఆయన కాసేపు పోతే ఆయన దగ్గర శిష్యత్వం చేసినటువంటి శిష్యుడు ఎదురొచ్చాడు. గురువు గారు నమస్కారం అండి అన్నాడు. రావయ్య రా భలే కనపడ్డావే, నువ్వు కనపడటం సంతోషం, బాగుంది అనేసి, గురుగారు మీకు నేను ఒక విషయం చెప్తాను సార్, మీరు మాత్రం కాదనకూడదు, మీరు కాదనకూడదు అని అంటున్నాడు ఆ శిష్యుడు. నేను కాదన్నా కానీ నాకు అర్జెంటుగా ఒక 100 రూపాయలు ఉంటాయి ఇవ్వు అని అన్నాడు. 100 రూపాయలా అని, సరే అని చెప్పేసి ఆ 100 రూపాయలు ఇచ్చాడు. అయిపోయిందా? ఆ 100 రూపాయలు తీసుకున్నాడు. తర్వాత అంటాడు, గురుగారు మీరు నాకు చాలా హెల్ప్ చేసి పెట్టారు, నాకు చాలా జ్ఞానాన్ని చెప్పారు, నేను అప్పుడు ఏమీ ఇచ్చుకోలేని పొజిషన్ అది, నా దగ్గర కొద్దిగా ద్రవ్యం ఉంది, నేను ఒక 1000 రూపాయలు ఇద్దామనుకుంటున్నానండి, తీసుకుంటారా అని చెప్పి ఈ 1000 రూపాయలు అంటే నేను అడిగితే 100 రూపాయలు ఇచ్చాడు. అడగకపోకముందే ఆయన 1000 రూపాయలు ఇద్దామని రెడీగా ఉన్నాడు. చూసారా? అట్లాగే భగవంతుడు ఏది అడిగితే అదే ఇస్తాడంట. ఏది అడగకపోతే ఏది కావాలో అది ఇస్తాడు. మనం చాలాసార్లు అనుకున్నాం, నాకు ఇక్కడ ఒక 7 ఎకరాలు ఉందండి, 1 ఎకరం పొలం కాడిగట్టు ఎవరిదో, అది వేరే వాళ్ళది. ఆ కాడిగట్టు అంటే ఏంటంటే కాలం ఆనుకుని ఉంటుంది అనమాట. ఆ ఎకరం తర్వాత 7 ఎకరాలు నాదే. ఎప్పటికైనా ఈ ఎకరం కొనాలని నా దృష్టి. ఎందుకు? ఆ 7ని ఇది 8 అవుద్ది, 1 చదరం ప్లాట్ అవుద్ది. కాలంలో ఉన్న నీళ్ళు అటు తీయంగానే మొత్తం ఈ ఎకరం నుంచి అన్ని ఎకరాల్లోకి వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాడిగట్టు అని అంటారన్నమాట. ఎవరు వదులుకోరు, కాలగట్టు పక్కన ఉన్నటువంటి. అది అమ్ముతానన్నాడు. అమ్మితే నేను కొంటాను. ఎప్పుడు అమ్ముతాడో ఎదురు చూస్తాం. చూసారా? ఆశ పెట్టుకున్నాను. ఒక రోజు ఏదో టైం వచ్చింది, మొత్తానికి అమ్ముతాడని తెలిసింది. గవ్వగా వెళ్ళి అడిగాడు, అమ్ముదాం అనుకుంటున్నానయా, ఫలానా రేటు, సరే అట్లాగేనండి, ఆ రేటుకి ఎక్కుందాం అని అన్నీ అయిపోయింది. మంచి గురువారం రోజు చక్కగా తలంటి స్నానం చేస్తున్నాడు, బాబా దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం పెట్టాడు. అబ్బా ఎన్నాడి నుంచి ఎదురు చూస్తున్నాడు స్వామి, మొత్తానికి ఆ పొలం కూడా అయితే నాకు ఫ్లాట్ అవుతుంది, ఇంకో దానిలో దిగాల్సినటువంటి పని లేదు. వల్లగాడి నాదాల్లో ఉంది, కాలం నాదాల్లో ఉంది, బోధి నాదాల్లో ఉంది, అంతా ఎవరు చాలా ఏ గొప్ప పని చేసావు స్వామి, అమ్మయ్యా రేపు ఆ గురువారం రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను స్వామితో అడ్వాన్స్ తీసుకుని వెళ్తున్నానని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి 2-3 సార్లు కొబ్బరికాయలు కొట్టి బాబా 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 అనుకుంటా శుభ్రంగా అక్కడికి వెళ్ళాడే సుబ్బారావు అని పిలుస్తున్నాడు. రావయ్య ఇచ్చావా ఉందా అన్నాడు. ఏంటి నీరసంగా ఉన్నాడేంటి, ఇవాళ అడ్వాన్స్ తెమ్మన్నాడే, నేను నీరసంగా ఉన్నాడేంటి అన్నాడు. రావయ్య కూర్చో, సరే మంచినీళ్ళు తాగుతావా, మంచినీళ్ళు మాట సరే కానీ ముహూర్తం దాటిపోతుంది, మీకు అడ్వాన్స్ ఇద్దామని వచ్చాను అని జేబులో చేయబెట్టి ఆ 1,00,000 రూపాయలు 2 లక్షలు తిరిగిపోతున్నాడు. అట్ట ఉంచు తర్వాత తీసుకుంటారు అట్ట ఉంచు అన్నాడు. ఈ నీరసం చూసినప్పుడు అనుకున్నా బ్రేక్ పడిపోయిందిరా. ఏంటండి ఏం లేదులేవయ్యా, ఎన్నో ఉంటాయి, నీకు నేను అమ్ముదామనే ఉన్నాను, కానీ పిల్లలు అమెరికా నుంచి రాత్రే ఫోన్ చేశారు, ఆ రాత్రి చేస్తే వీళ్ళకి తెల్లాల్సిన పోతే ఫోన్ వాళ్ళకి అక్కడ పగలు ఇక్కడ రాత్రి కదా, వద్దులే నాన్న అట్లా ఉంచు అని అన్నారయ్యా, అమ్మితే నీకే అమ్ముతాలేదు, ఇప్పుడు నువ్వేమనుకో మాకు అయ్యో జరిగింది ఏంటంటే, అదే సరే నాకే అమ్ముతారుగా, నీకే అమ్ముతారు, మీరు మాత్రం మాట తప్ప అంటే ఎప్పుడైనా నేనే కొంటాను ఎంతైనా సరే అంటున్నాడు. అట్లాగే సరే కానీ ఏంటంటే జరిగింది, గురువారం బాబా చక్కగా అన్నీ అయిపోయి దగ్గరికి వచ్చిందని ఇటు చేసేటండి బాబా, ఏంటో అనుకున్నది ఏ పని అవట్లా అనుకుంటూ ఇంటికి పోయాడు. ఒక 1 నెల రోజుల తర్వాత తెలిసింది ఆ పొలం వేరే వాడు కొనేసుకున్నాడు. ఈయన అమ్మేసాడు. నాకు తెలవకుండా నాకు అమ్ముతానన్నాడు ఈయన, ఏదో ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తా అన్నాడంటే ఆ తాలూకు వాళ్ళు ఎవరు వచ్చారంటే ఆ బంధువులకి అప్పేసాడు. అట్లా మనం బయట వాడు కదా, అందుకే మనకు అమ్మలేదు. ఏం బాబు ఎన్ని పూజలు చేశాను, దగ్గర దాకా తీసుకొచ్చి వడ్డించేటప్పుడు తినబోయేటప్పుడు ఇక్కడ చేస్తావా అని చెప్పేసి తీసుకుంటా ఉన్నాడు. అయిపోయింది. ఈ కొనుక్కున్న ఆయన మీద ఈయన కొందాం అనుకున్న ఈయన కొనుక్కున్న ఆయన ఎదురుపడ్డారు. ఒక 6 నెలల తర్వాత ఎదురుపట్టి ఆ కొత్తగా కొనుక్కున్న ఆయన, ఎకరం పొలం కొనుక్కున్న ఆయన, ఏమండో బాగున్నారా
అని అన్నాడు. ఈయన్ని కొనుక్కుందాం అనుకున్నాయి. ఏం బాగుంటాంలే, మేము కొనుక్కుందాం అనుకున్నాం, నువ్వు కొనుక్కున్నావు అని అలిగినట్టు పేరు పెట్టాడు. మీరు కొనుక్కున్నా పోయేది అని అన్నాడు ఆయన. ఏమైంది? ఏమవటం ఏంటంటే అది 30 లక్షలు కూడా ఏదో, అది కాడిగట్టు పొలం అని మంచి పొలం చెప్పి 40 లక్షలు పెట్టి నేను బేరవాడు కొనుక్కున్నానా? అసలు అమ్మేవాడికి హక్కు లేదంటే అది మైనర్ ఆస్తి అంటే ఆడు కోర్టులో దావా వేసాడు. ఇప్పుడు కోర్టు ఇప్పుడు డబ్బులు జారిపోయి కోర్టులో పడింది. వాతావరణం ఎప్పుడు బయటపడతారు తెలియదు. అమ్మయ్య పాపం ఉన్నాడు రా పాపం. చూసారా, కార్యం జరగకపోతే అమ్మయ్య అన్నాడు. అంతకుముందు కార్యం జరగకపోతే తిట్టాడు. అంటే ఏది కావాలో మనకు తెలియదు, భగవంతుడు మాత్రం. నువ్వు ఏది అడిగావో ఆ రోజున కనుక ఆయన చేస్తే ఈ 40 లక్షలు నువ్వు ఇరుక్కుపోయేవాడువా కాదా? చూసారా, ఏది ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఆయనకి మాత్రమే తెలుసు అనేటటువంటి విశ్వాసం మనకు ఉండాలి. లేకపోతే కాముగా ఉండలేము. ఆ విశ్వాసం కనుక ఉండేది ఏదోలే కానీ మన దాకా వచ్చింది పోయింది అని అంటే ఇది కూడా మనం మంచిగా. అందుకని మన పెద్దలు అన్నారు, అంతా మనం మంచిగా అనుకోరా అన్నారు. చూసారా, అట్లాగా ఇక్కడ 2 నిమిషాలు ఈ శ్లోకం జరా మరణము